నమస్తే అండి అందరికీ. రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో అదైతే మనం ఇక్కడ ఫిగర్ రూపంలో చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ ఈ ఫిగరు చూడండి. 7.7 లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఫ్లవర్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు, చాలా సింపుల్ బిట్టు, ఇంపార్టెంట్ బిట్టు కూడా. ఒకసారి చూడండి. మనకి ఫ్లవర్లో మనకి ఏముంటాయి, కింద ఇవి సెపల్స్ ఉంటాయి అన్నమాట. సెపల్స్ ఆనుకొని ఓవరీ, కొంచెం పైకి వెళ్తే స్టైల్, కొంచెం ఇటువైపుకి వెళ్తే కనుక ఇది స్టిగ్మా. చూడండి, నేను ఫిగర్ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి మైండ్లో స్టాండర్డ్గా గుర్తుండిపోద్దని చెప్పి నేను ఇది ఇంత క్లియర్గా చెప్తున్నాను. సెపల్స్కి ఆనుకొని ఉన్నది ఓవరీ, ఇదే రిప్రొడక్షన్ పార్ట్. కొంచెం పైకి వెళ్తే స్టైల్, ఇంకొంచెం ఆ చివరికి వెళ్తే స్టిగ్మా. సెపల్స్, ఓవరీ, స్టైల్, సిగ్మా. చూడండి, లెఫ్ట్ సైడ్ పార్ట్ మనకి ఏదైతే ఉందో ఫ్లవర్లో అది స్టిగ్మా, స్టైలు, ఓవరీ. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటాం, పిస్టిల్ అంటామండి. ఈ మూడింటిని కలిపి పిస్టిల్ అంటాం. ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే సెపల్స్ ఆనుకొని మా పెటల్స్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇది ఫ్లవర్ పార్ట్, ఇది పెటల్. కొంచెం పైకి వెళ్తే ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఏవైతే ఉన్నాయో సైడ్స్లో అవన్నీ కూడా ఫిలమెంట్ ఆనుకొని ఉన్నది యాంథర్. చూడండి, రైట్ సైడ్ పార్ట్ మనం చూస్తున్నాము. రైట్ సైడ్లో పెటల్స్, సెపల్స్కి కొంచెం పైకి వెళ్తే పెటల్స్, తర్వాత ఇంకొంచెం ఈ సైడ్స్ ఉన్నవన్నీ కూడా ఫిలమెంట్ ఆనుకొని ఉన్నది యాంథర్. నెక్స్ట్ స్టామెన్ అని వేటిని అంటున్నాము, యాంథరు ఫిలమెంటు రెండింటినీ కలిపి స్టామెన్ అంటారనమాట. ఇవన్నీ కూడా మనకి ఫ్లవరింగ్ పార్ట్స్. ఓకేనా? మళ్ళీ చూడండి, మీకు ఫస్ట్ ఫ్లవర్ పార్ట్లో కింద సెపల్స్ ఉంటాయి. సెపల్స్ ఆనుకొని ఓవరీని అనుకొని స్టైల్ అనుకొని స్టిగ్మా. పిస్టిల్ అని వేటిని అంటాము, ఓవరీ, స్టైల్, స్టిగ్మా. రైట్ సైడ్ చూస్తే సెపల్స్ పైన పెటల్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ సైడ్ చూడండి, యాంథరు, ఫిలమెంట్ రెండింటినీ కలిపి స్టెమెన్ అంటారు. ఓకేనా? ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, మనకి రిపీటెడ్గా అడిగే బిట్టు. అందుకే నేను రిపీటెడ్గా చెప్తున్నాను. ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే రిపీటెడ్ బిట్ కాబట్టి రిపీట్ చేస్తున్నాను. సో ఈ ఫిగర్ అయితే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.